అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడ మీటింగ్ పెట్టుకున్నా డిషింగ్ ఫైటింగ్లు అన్నవి కామన్ అయిపోయినాయి కదా. అందుకే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా కాంగ్రెస్ మీటింగ్కి సుస్వాగతం. మీటింగ్కి హాజరుపడే ప్రతి ఒక్కరూ హెల్మెట్లు తప్పక పెట్టుకొని రావాలను. చేతులకి బాక్సింగ్ గ్లౌజులు తప్పకుండా ధరించవలెను. ఆయుధాలు గట్రా నిషేధం. అందుబాటులో ఉన్న చెప్పులు, కుర్చీలు, బల్లలను విసురుకోగలరని మనవి అని కొన్ని సూచనలు రాస్తే బాగుండు అనిపిస్తుంది. పీసీసీ వాళ్ళు ఈ సలహాలను సీరియస్గా పరిగణలోకి తీసుకుంటారని ఆశిద్దాం. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అంటేనే రౌండ్ టేబుల్ చర్చ కాదు, రచ్చ అయిపోతున్నది. రౌండ్గా కుర్చీలు ఇసురుకొని పండ్లు రాలేతాడు దంచుకునే సెషన్ అన్నట్టు అయిపోయింది కదా. అరే ఏడన మీటింగ్ కానీ పుల్లలు పెట్టుకొని గల్లలు చింపుకొని వాళ్ళు ఉంటలేరు. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ క్యాంప్ ఆఫీస్ కాడ మీటింగ్ పెడితే అబ్జర్వర్లుగా టీపీసీసీ సెక్రటరీ రాంభూపాల్ అన్న, రాష్ట్ర ఫెర్టిలైజర్స్ చైర్మన్ రాఘవరెడ్డి అన్నలు వేయరు. ఇక ఆళ్ళ ముంగట్నే మా చెన్నూరులో మీ మందమరి లీడర్ల రువాబేందని చెన్నూరు వాళ్ళు, మా మందమరిలో మీ చెన్నూరు వాళ్ళ రువాబేందని మందమరి వాళ్ళు ఎవ్వరు కాళ్ళు ఏరువాడి గల్లలు పట్టుకొని గలాట చేసుకున్నారు. అక్కడ ఫైటింగ్ అట్లున్నదా? జనగామ జిల్లాల జంగు అట్లనే కంటిన్యూ అయితేనే ఉన్నది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు వంచే కాడ కూడా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి వర్గం వాళ్ళు, నాగపూరి కిరణ్ గౌడ్ వర్గం వాళ్ళు శరోదిక్కై చెల్ నువ్వేవనివిరా అంటే నువ్వేవనిరా అని తిట్టుకొని ఒగలు నోళ్ళు దొబ్బుకున్నారు. ఇక మళ్ళీ వరంగల్ దిక్కొస్తే ఆడ కూడా ఆధిపత్య పోరు అగ్గై మండుతున్నది. వరంగల్ 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ నన్ను అంగడి చూసిండని పార్టీ మహిళా లీడర్ ఒక ఆమె కేసు పెడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిరు. మళ్ళీ హైకమాండ్ ఫోన్లతోటి విడుదల చేసిరు. మంత్రి కొండా సురేఖకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య వర్గంలో పనిచేస్తున్నందుకే నా మీద కక్షగట్టి కేసుల పాలు చేసిర్రు. కొండక్కోళ్ళ సంగతి గాంధీ భవన్లోనే తెలుసుకుంటామని నరేందర్ అన్న నిప్పులు కక్కబట్టిండు. తప్పకుండా నరేందర్ నిర్దోషిగా ఇంక్వైరీలో తెలుసని విశ్వాసం బాగుంది. మళ్ళీ ఇటు హైదరాబాద్ దిక్కొస్తే కాంగ్రెస్ అనుబంధ ట్రేడ్ యూనియన్ ఐఎన్టీసీ ఉన్నది కదా. ఇక వాళ్ళు కూడా మేమేం తక్కువ లేము, తన్నుకున్నట్ల మేము కూడా బాక్సార్లమే అన్నట్టు పొట్టలలా గుద్దుకొని పండ్లు రాలగొట్టుకొని ఫైటింగులు చేసుకున్నారు. సంజీవరెడ్డి వర్గం, అంబటి కృష్ణమూర్తి వర్గం వాళ్ళు రెండుగా జీలిపోయి ప్రెస్ క్లబ్బుల్నే పురుసత్తుగా ఈపులు వాళ్ళ కొట్టుకున్నారు. ఇక ఇట్లా పార్టీ మీటింగులలో చర్చల కంటే రచ్చలే ఎక్కువ అవుతుండే వరకు కలవడుతున్నాలని ఆపేతందుకు పోలీసు వాళ్లకు నెత్తి నొప్పుకొస్తున్నది. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అన్న నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీల క్రమశిక్షణ పాలు చాలా ఎక్కువైపోయి పొంగి పొరిలిపోతున్నట్టున్నాయి కదా. సూర్యుని ముంగట సెల్లులైట్ ఏం పని చేస్తుంది, కాంగ్రెస్ వాళ్ళ దాంట్లో లొల్లులాప్పుడు ఎవరి తరం అవుతుంది. కానీ అందుకే ఇప్పటి సంది పార్టీ మీటింగులు ఏడైనా కూడా లీడర్లు అందరూ బాక్సింగ్ గ్లౌజులు దొడుక్కొని రావాలి. ఖచ్చితంగా నెత్తులకు హెల్మెట్లు, మోకాళ్ళు మోచేతులకు నీ ప్యాడ్లు, లాగులల్లా గాడులు పెట్టుకొని రావాలి. ఇక అట్లనే ఓట్లప్పుడు యూత్కు క్రికెట్ కిట్లు ఇచ్చినట్టు కొత్తగా పార్టీలో చేరేటోళ్ళకు కూడా కాంగ్రెస్ సెల్ఫ్ ప్రొటెక్షన్ కిట్ పేరుతోటి హెల్మెట్లు, గార్డులు, బాక్సింగ్ గ్లౌజులు ఇచ్చి ఆలోచన చేస్తే కూడా బాగుంటుందేమో. చూడే మహేష్ గౌడ్ అన్న అని అంటున్నారట పార్టీల ఫైటింగులు చూస్తున్నోళ్ళు.